quickly we will check, is there any possibility of creating log file when we make it offline and online? Okay. So this is the database DB1. I'll quickly make it offline. DB1 done. Go to files list. Program files, Microsoft SQL Server, instance 2, MS SQL, data. Okay, not this one. Here it is. Data, DB1, log. I'm deleting it. Okay. Now make it online. చూడండి, ఆఫ్లైన్ లో తీసుకెళ్ళి ఆన్లైన్ లో తీస్తూనే ఆటోమేటిక్ గా లాగ్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, దిస్ వాస్ ద సినారియో I was intended to show. That's it. Now come to next topic, automation. So automation is very important topic and very interesting topic. Okay. So ఈ automation లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, so there is a feature in SQL Server. Whenever something happens, immediately it will let you know. ఏదైనా ఇష్యూ వచ్చింది, కొత్తగా ఎవరైనా డేటాబేస్ క్రియేట్ చేశారు, you will get an email, somebody has created a database. ఎవరైనా టేబుల్ డిలీట్ చేశారు, you will immediately get an email. Okay, somebody, this so and so user has deleted so and so table. లేదా లాగ్ ఫైల్ ఫుల్ అవుతుంది, 70% ఫుల్ అయింది, లాగ్ ఫైల్ 70% ఫుల్ అయిందని మీకు ఈమెయిల్ వస్తుంది. ఇవన్నీ అలర్ట్స్ అంటారు. ఈ అలర్ట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే జాబ్స్, వాట్ ఆర్ జాబ్స్? ఇప్పుడు మనం బ్యాకప్ రిస్టోర్స్ చేయాలి, బ్యాకప్స్ తీసుకోవాలి. డైలీ మనము ఆఫ్లైన్, ఆఫ్ బిజినెస్ అవర్స్, అంటే ఎప్పుడైతే బిజినెస్ రన్ అవ్వట్లేదో ఆ టైంలో మాత్రమే మనం బ్యాకప్స్ తీసుకోవాలి. అంటే మిడ్ నైట్ కానీ మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక 3-4 అవర్స్ ముందు కానీ, సో ఇలా మనం బ్యాకప్ స్టార్ట్ చేస్తాం. ఆ టైంలో అదే పనిగా మనం నిద్రలేసి బ్యాకప్ తీసుకోవడం ఇదంతా అన్నెసరీ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మనం ఒక జాబ్ క్రియేట్ చేస్తాం, ఈ టయానికి బ్యాకప్ తీసుకోవాలి. ఆటోమేటిక్ గా ఆ టయానికి సిక్వెల్ సర్వర్ యాక్టివేట్ అయ్యి బ్యాకప్ తీసుకుని క్లోజ్ అయ్యి. దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెయిల్ క్రియేట్ చేయాలి. మనం డేటాబేస్ మెయిల్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఒకప్పుడు దీన్ని సిక్వెల్ మెయిల్ అనేవాళ్ళు. సిక్వెల్ మెయిల్, సిక్వెల్ సర్వర్. సో ఇప్పుడు డేటాబేస్ మెయిల్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు అంతా మారిపోయింది. సో బిఫోర్ 2005 version, I think we were used to call it SQL mail. Now we are calling it as a database mail. Okay, how to configure database mail step by step నేను స్క్రీన్ షాట్లు ఇక్కడ ఇచ్చాను. We will do live demo also. So this instance, close this, open a new instance. Okay, so databases టాపిక్ డిస్కస్ చేసాం, సెక్యూరిటీ టాపిక్ డిస్కస్ చేసాం, సర్వర్ ఆబ్జెక్ట్ లో లింక్డ్ సర్వర్స్ టాపిక్ డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ కమ్ టు మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ లో మనకి ఇఫ్ యు కమ్ హియర్, ఓపెన్ దిస్, స్టార్ట్ దిస్ సర్వర్ ఏజెంట్, సిక్వెల్ సర్వర్ లాగ్స్. ఇక్కడ చూడండి, డేటాబేస్ మెయిల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. ఎక్కడ? మేనేజ్మెంట్ లో సిక్వెల్ సర్వర్ లాగ్స్ తర్వాత ఓకే, డేటాబేస్ మెయిల్ అని ఒక ఆప్షన్. దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి.
how to configure database mail. Right click, configure database mail. Click on next. Let me make it zoom. Okay. So set up a database mail by performing the following task. సో ఫస్ట్ టైం మీరు డేటాబేస్ మెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు కాన్ఫిగర్ చేసి ఉంటే సెకండ్ ఆప్షన్కి వెళ్తారు, మేనేజ్ డేటాబేస్ మెయిల్. ఓకే, సో గో విత్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, డేటాబేస్ మెయిల్ ఫీచర్ ఈస్ నాట్ అవైలబుల్. వుడ్ యూ లైక్ టు ఎనేబుల్ దిస్ ఫీచర్? ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా? ఎస్. వాట్ ఈస్ ద ప్రొఫైల్ నేమ్? సో ఫర్ ఎగ్జాంపుల్, we can give any name, but as per company naming convention, we will provide profile names. For example, if your company name is GBS SQL Mail is profile name. Make it short and simple. Okay, right now I am giving GBS, that's it. Description, if you want to give any description, you can provide. So this profile is used to send email notifications for SQL alerts. Any description. Okay, fine. Profile name completed. Now you need to add SMTP accounts. So మీరు మెయిల్ క్రియేట్ చేస్తున్నారు, మెయిల్ ని కాన్ఫిగర్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ యాడ్ అకౌంట్ నేమ్. ప్రొవైడ్ ఎనీ అకౌంట్ నేమ్. ఐఎమ్ గివింగ్ అకౌంట్ నేమ్ ఇస్ హరి. సో రియల్ టైమ్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ GBS మెయిల్ అకౌంట్, Gigabyte Solutions mail account. Description, you want to give anything, you can give. So email address, from which email, అంటే ఇక్కడ ఏమిటంటే మనకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఏదో ఒకటి, దాన్ని బేస్ చేసుకుని అది ఈమెయిల్స్ పంపిస్తుంది. ఓకే, సో ఫ్రమ్ విచ్ ఈమెయిల్ యూ నీడ్ టు సెండ్ నోటిఫికేషన్స్. సో అన్ఫార్చునేట్లీ యూజర్ ఈమెయిల్ అడ్రసెస్ విల్ నాట్ వర్క్. సో మీరు ఏదైతే జీమెయిల్లో మీకు ఈమెయిల్స్ ఉన్నాయో అవి వర్క్ అవ్వవు. కంపెనీ ఈమెయిల్ అడ్రస్లు, ఓకే, బిజినెస్ ఈమెయిల్ అకౌంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఒకప్పుడు ఉండేది ఈ ఫీచర్, జస్ట్ 1 year బ్యాక్ కూడా ఈవెన్ మీరు జీమెయిల్ నుంచి కూడా కాన్ఫిగర్ చేయొచ్చు ఈ డేటాబేస్ ఈమెయిల్. కానీ ఇప్పుడు మనకు ఓన్లీ కంపెనీ ఈమెయిల్ అడ్రసెస్, బిజినెస్ ఈమెయిల్ అకౌంట్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, వీ హ్యావ్ సచ్ ఎ టైప్ ఆఫ్ వన్ అకౌంట్. Open this. Copy the email. This is the email. Display name. సో మీకు మెయిల్ వచ్చినప్పుడు, let me open any one email. ఓకే, ఇది ఈమెయిల్ అకౌంట్. సో ఇన్బాక్స్ లో మీకు మెయిల్స్ వచ్చినప్పుడు, I will send a sample email. Just wait. Test mail. Send.
7/9/2023. Still we didn't get this email. Okay. So any email if you open, for example, ఇక్కడ ఒక మెయిల్ వచ్చింది ఐఆర్సిటిసి నుంచి. యాక్చువల్ గా ఈమెయిల్ అడ్రస్ ఏంటి? irctcpromotions@irctc.com. దిస్ ఈజ్ ఈమెయిల్. ఓకే, కానీ డిస్ప్లే నేమ్ ఏముంది? ఐఆర్సిటిసి అని ఉంది. డిస్ప్లే నేమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్ ఈమెయిల్ ఈజ్ డిఫరెంట్. ఇన్ ద సేమ్ వే హియర్ టెస్ట్ మెయిల్ వచ్చింది. సో నేను ఎక్కడి నుంచి పంపించాను? డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్ నుంచి, కానీ డిస్ప్లే నేమ్ ఏమొచ్చింది? హరికుమార్ అని వచ్చింది. సో డిస్ప్లే నేమ్ ఈజ్ డిఫరెంట్, ఈమెయిల్ అడ్రస్ ఈజ్ డిఫరెంట్. సో ఆ డిస్ప్లే నేమ్ ఏముండాలనుకుంటున్నారు? సో నేనేమనుకుంటున్నానంటే MS SQL అలర్ట్స్. MS SQL అలర్ట్స్. సో ఇమ్మీడియట్ గా మీరు నేమ్ చూస్తూనే మీకు అర్థమైపోవాలి ఇది ఏంటి అనేది. రిప్లై ఇమెయిల్. ఒకవేళ రిప్లై ఇస్తే ఎక్కడికి రావాలి? ఓకే, సో జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. ఈ సర్వర్ నేమ్ అనేది మెయిల్ సర్వర్ నేమ్ ఇవ్వాలి. మెయిల్ సర్వర్స్ నేమ్స్ ఎక్కడ ఉంటాయి? సో ప్రతి మెయిల్ సర్వర్ నేమ్ కి మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మెయిల్ సర్వర్ డిఫరెంట్ అకౌంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్ సర్వర్ నేమ్స్. చూడండి, ఐమ్యాప్ కి ఒక మెయిల్ సర్వర్ నేమ్ ఉంటుంది, POP3 కి ఒక మెయిల్ సర్వర్ నేమ్ ఉంటుంది. ప్రతి మెయిల్ కి ఒక మెయిల్ సర్వర్ ఉంటుంది అన్నమాట. సో లిస్ట్ ఆఫ్ మెయిల్ సర్వర్ సాఫ్ట్వేర్, ఇవన్నీ SMTPకి రిలేటెడ్. మీకు ఇంకా క్లియర్ గా చూపించాలంటే లెట్ మీ ఓపెన్ ChatGPT. Provide me mail server details for configuration of database mail. సో జీమెయిల్ కి మెయిల్ సర్వర్ వచ్చేసి smtp.gmail.com. దాని పోర్ట్ నెంబర్ ఇది. ఓకే, అవుట్లుక్ వాడితే మీరు దాని మెయిల్ సర్వర్ వచ్చేసి smtp.365.com. దాని పోర్ట్ నెంబర్ ఇది. యాహూ మెయిల్ కనుక వాడినట్లయితే దాని సర్వర్ ఇది. ఓకే, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్. సో మీరు ఏ ఈమెయిల్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి దాని మెయిల్ సర్వర్ ఉంటుంది. ఓకే, సో మీ కంపెనీలో ఉంటే యూ నీడ్ టు ఆస్క్ యువర్ కంపెనీ అడ్మిన్స్, సో దే విల్ ప్రొవైడ్ యూ మెయిల్ సర్వర్ నేమ్స్. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ అవుట్లుక్. అవుట్లుక్ కి ఈమెయిల్ సర్వర్ దిస్ వన్. కాపీ దిస్ అండ్ పోర్ట్ నెంబర్ 587. smtp.office365.com. Port number is 587. That's it. This server requires secure connection, okay, encryption, basic authentication. ఈ ఈమెయిల్ ఉంది కదా, ఈ ఈమెయిల్ దాని పాస్వర్డ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఈ డీటెయిల్స్ మాత్రమే. డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ అంటే ఓన్లీ దిస్ పెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదొక్కటి మనం కంప్లీట్ చేస్తే పర్ఫెక్ట్ గా మనకు వర్క్ అయినట్టే ఎవరిది. సో క్లిక్ ఆన్ ఓకే. Now SMTP account created. Click next. This profile, select this, make it public profile and default profile. Yes. Click next. Let it be all the values default. Click next. Finish. Okay. మనం ఇప్పుడు డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేసాం. వెరీ గుడ్. Now go here. సో డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ అయింది కదా, దీన్ని చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. సెండ్
test email. Okay. For example, we have an email, gurram@rstechglobal@microsoft.com. Send a test email. Okay. Refresh this. Right click, view database mail log. సో మీరు ఇప్పుడే మెయిల్ ఇనిషియేట్ చేశారు. డేటాబేస్ మెయిల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో కాసేపట్లో మనకి దీని ఈమెయిల్ రావాలి. వచ్చేసింది ఆల్రెడీ డేటాబేస్ మెయిల్ టెస్ట్. ఓకే. దిస్ ఇస్ టెస్ట్ ఈమెయిల్ సెంట్ ఫ్రమ్ డేటాబేస్ మెయిల్. ఓకే, డేటాబేస్ మెయిల్ వచ్చింది. సబ్జెక్ట్ ఓకే, చూడండి ఇమ్మీడియట్ గా వచ్చేసింది మనకి. సో లెట్ మీ సెండ్ అన్ ఈమెయిల్, టెస్ట్ ఈమెయిల్ వన్ మోర్ టైం. రైట్ క్లిక్, సెండ్ టెస్ట్ ఈమెయిల్. సబ్జెక్ట్ వచ్చేసి MS SQL అలర్ట్స్ టు send test email. Click on OK. Refresh. Now go and check. చూడండి MS SQL అలర్ట్స్. సో డేటాబేస్ మెయిల్ నుంచి మీకు ఏ ఈమెయిల్ కావాలంటే ఆ ఈమెయిల్ కి నోటిఫికేషన్స్ మనం పంపచ్చు. దెర్ ఈస్ అన్ ఆప్షన్. సో అశోక్, కెన్ యూ టెల్ యువర్ ఈమెయిల్? We will check. Durga.darsi. Just I have some lag in mouse. Send test email. Tell me your email. Durga.darsi. Spelling? SI. Okay. DRSI. Yes. 88. @gmail.com. @gmail.com. MS SQL alerts. Send test email. Okay. So now check your verify email box and let us know you have received email or not. Did you get any email? Checking online. సో MSDB డేటాబేస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం? ఓకే. సో ఇట్ విల్ స్టోర్, బ్యాకప్ అండ్ రీస్టోర్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ సెకండ్ పాయింట్? ఇట్ విల్ స్టోర్ database mail. I have received the mail. Okay, did you get the mail? Fine. So this is how database mail works, and database mail information will be stored in MSDB. Okay. SQL Server agent
jobs information will be stored in MSDB. Maintenance plan information stored in MSDB. Operators alerts are stored in MSDB. So we are going to discuss database mail already completed, maintenance plan, jobs, operators, alerts, all this information stored in MSDB. So MSDB is very important database for SQL Server agent. Screen Okay, share. this is agent. Screen share. Screen share leda. Okay. So what I was showing you is this slide. Did you remember this slide? Yes. Again. MSDB discuss first. Okay. So system database corruptions లో కూడా మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాము. So this point is very crucial for us here. సో బ్యాకప్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మెయిల్ ఇన్ఫర్మేషన్ మనం MSDBలో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడే డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేసాం కదా, దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ MSDB. సో లెట్స్ ప్రూవ్ దట్ MSDBలో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పాను. ఓకే, సో యూజ్ MSDB, ఓపెన్ MSDB అదర్వైజ్. Databases, system databases, MSDB, tables, system tables. If you see here, sysmail, చూడండి, ఇవన్నీ డేటాబేస్ మెయిల్ కి సంబంధించిన. నేను ఆ టేబుల్ లిస్ట్ అంతా తీస్తాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ msdb.dbo.sys tables. Tables where name like mail. సో టేబుల్ నేమ్ లో మెయిల్ అని ఎక్కడ ఉందో ఆ టేబుల్స్ లిస్ట్ అంతా దిమని చెప్తున్నా. ఇక్కడ చూడండి, we got a list. This mail profile, let me make it zoom. Sysmail profile, Sysmail principal profile, Sysmail account, okay, Sysmail server, Sysmail items, Sysmail log, send retires. సో ఇవన్నీ మెయిల్ కి సంబంధించినవి అన్నమాట. Sent items, select star from msdb.dbo.mail. Sysmail sent items వచ్చిందా ఇందులో? సెంట్ ఐటమ్స్ రాలేదా? ఓకే, Sysmail అండి. ఓకే, ఇంకా రాలేదా? మెయిల్ ఐటమ్స్, సెంట్ ఐటమ్స్. సో మీరు ఏ మెయిల్స్ అయితే పంపారో అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. సో రైట్ నౌ I have sent 7 emails. Okay, these are the email list. Okay, this one is another instance, previous information. So we need to check this one, this server, not this one. We connected to this server. Okay, fine. Database mail నుంచి మనము ఈ మెయిల్స్ కి పంపించామన్నమాట. Where are we? Instance 2. Let me change the connection. Now let's see. చూడండి, 1 2 3 మెయిల్స్ పంపించాం. ఓకే, మనం పంపించిన మెయిల్స్ లిస్ట్, దాని బాడీ ఏమేం పంపించాము, ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ విల్ బి రికార్డెడ్. ఎప్పుడైనా మేనేజ్ చేయొచ్చు.
Okay, so we have so many items we can manage from database mails. Mail పెట్టాలనుకున్నా కూడా మీరు you can use commands. For example, so provide main commands to manage database mail. సో మనం డేటాబేస్ మెయిల్ ఎనేబుల్ చేసాం కదా, త్రూ కమాండ్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే డేటాబేస్ మెయిల్ ప్రొఫైల్ GBS అనే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అనదర్ ప్రొఫైల్ యూ కెన్ యూజ్ దిస్ కమాండ్. యాడ్ ఏ ఈమెయిల్ టు ఈమెయిల్ అకౌంట్ టు ప్రొఫైల్. సో GBS అనే ప్రొఫైల్లో ఇఫ్ యూ సీ హియర్, go to database mail, right click, configure, నెక్స్ట్. ఆల్రెడీ మనకు ఒక మెయిల్ ప్రొఫైల్ ఉంది, మేనేజ్ ప్రొఫైల్ సెక్యూరిటీ. నెక్స్ట్ GBS అనే ఒక ప్రొఫైల్ ఉంది, యూ కెన్ క్రియేట్ అనదర్ ప్రొఫైల్. ఓకే, బ్యాక్ రండి, మేనేజ్ డేటాబేస్ మెయిల్ అకౌంట్. నెక్స్ట్ వ్యూ చేంజ్ డిలీట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, క్రియేట్ ఏ న్యూ అకౌంట్. సో న్యూ మెయిల్ ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు, అకౌంట్స్. ఓకే, న్యూ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ న్యూ అకౌంట్ గ్రాఫికల్ గా కాకుండా మెయిల్ ద్వారా అంటే కమాండ్ ద్వారా అయితే ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెండ్ అన్ ఈమెయిల్. సో మనం ఇందాక టెస్ట్ ఈమెయిల్ పంపించాం కదా, ఇన్ ద సేమ్ వే యూ కెన్ సెండ్ ఈమెయిల్ యూజింగ్ దిస్ కమాండ్. msdb.dpo.sp send db mail. ప్రొఫైల్ నేమ్ ఏంటి? GBS. Who are the recipients? Subbu, can you tell your email? SUBBA Okay, REDDY okay, .0727 0727@gmail.com. Okay, so MS SQL alerts. So this is the subject, this is the body, this is the text. Execute this. Fine, done. Can you check your email and let us know? Did you receive an email from this mail or not? Yes, sir. One sec. Yeah, I have received. ఓకే, సో ఈ కమాండ్ యూజ్ చేసి కూడా మనము ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. అలాగే దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్. స్టేటస్ ఆఫ్ సెంట్ ఈమెయిల్స్. మీరు ఎన్ని ఈమెయిల్స్ పంపారు, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఓకే, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఈ ఇన్ఫర్మేషన్ మానిటర్ చేయాలంటే చెక్ ఆల్ సెంట్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్ దిస్. ఇవన్నీ మనం పంపించిన మెయిల్స్. ఇందులో ఏవైనా ఫెయిల్ అయి ఉన్నాయా? ఫెయిల్ ఈమెయిల్ అడ్రస్, డిస్క్రిప్షన్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. నో ఫెయిల్ ఐటమ్స్. ఫెయిల్ ఐటమ్స్ ఉంటే మనకు కనిపిస్తుంది. చెక్ ఈమెయిల్స్ దట్ ఆర్ స్టిల్ అన్సెంట్. అన్సెంట్ ఈమెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అన్సెంట్ కూడా ఏం లేవు, అన్ని సెండ్ అయ్యాయి. ఓకే, సెండ్ అయిన అన్ని మెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇదంతా మీరు త్రూ కమాండ్స్ మేనేజ్ చేయొచ్చు. ఓకే, వ్యూ డేటాబేస్ మెయిల్ లాగ్స్, డిలీట్ డేటాబేస్ మెయిల్ లాగ్స్, డిజేబుల్ డేటాబేస్ మెయిల్, వ్యూ లాగ్స్. లెట్స్ సీ ద లాగ్స్ వాట్ హ్యాపెన్. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ లాగ్ కొట్టితే మీకు ఈ లాగ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ రాకపోతే యూ కెన్ యూజ్ దిస్ కమాండ్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది లాగ్, ఎప్పుడు క్లోజ్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది డేటాబేస్ ఈవెంట్ లో. సో ఇవన్నీ యూస్ఫుల్ కమాండ్స్ అన్నమాట. డేటాబేస్ మెయిల్ ని మీరు ఈ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఇలా మేనేజ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. ఇప్పుడు డేటాబేస్ మెయిల్ అయితే కాన్ఫిగర్ చేసాం. వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేయాలి. వాట్ ఆర్ జాబ్స్?
Okay. Come to the slide. Database mail created. Come to jobs. What is a job? A job is a series of automated tasks. Are you able to see my screen? Yes. Okay. A job is a series of automated tasks managed by SQL Server agent. So let me create a job, you will understand. సో జాబ్స్ ఎక్కడ ఉంటాయి? SQL Server agent లో ఉంటాయి. Okay, open this agent. Here jobs you can find. Take a new session. Jobs. Right click, new job. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నానంటే సిస్టమ్ డేటాబేస్లను బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను. Step 1. What is the name of this job? Okay, system database, system DB backups. Who is the owner? ఓనర్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ యూజర్ ఉండకూడదు, సర్వీస్ అకౌంట్ ఉండాలి. ఓకే, నోట్ దిస్ పాయింట్. స్టెప్స్, గో టు స్టెప్స్. జనరల్ లో ఇది ఉంది. గో టు స్టెప్స్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఆర్ యు ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes. ఓకే, సో జాబ్స్ దగ్గరికి వెళ్ళండి. రైట్ క్లిక్, న్యూ జాబ్. జనరల్ ట్యాబ్ లో మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ జాబ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డిబి బ్యాకప్ ఈజ్ మై నేమ్. సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్స్. నెక్స్ట్ గో టు స్టెప్స్. సో ఓనర్ ఎప్పుడు కూడా సర్వీస్ అకౌంట్ ఉండాలి, ఇండివిజువల్ యూజర్ ఉండకూడదు. గో టు స్టెప్స్. స్టెప్స్ లో మనం ఏమేమైతే చేయాలనుకున్నామో, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం అన్నా? అశోక్, Database. వాట్ ఈస్ అవర్ సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ లో ఎలా తీసుకుంటావు? ఎలా తీసుకుంటావు సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్? డేటాబేస్ మనం 4 డేటాబేస్ వస్తాయి కదా. ఓకే, డేటా స్వప్న, సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ ఎలా తీసుకుంటావు? సుబ్బు, సింపుల్. బ్యాకప్ డేటాబేస్ నేమ్ అంతే కదా. ఓకే. కమాండ్ మీరు ఏదో ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజన్. యాక్చువల్లీ నేను ఇదే అనుకుంటున్నాను, మళ్ళీ క్వశ్చన్ డిఫరెంట్ కాంప్లికేట్ గా ఆలోచించద్దు. అదే చాలా సింపుల్ గా ఆలోచించండి. ఇష్యూ ఏంటి? మనం బ్యాకప్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? బ్యాకప్ డేటాబేస్ స్టేట్మెంట్ అంతే. సో ఇదే స్టేట్మెంట్ ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇందులో పెడతా. బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈక్వల్ టు మాస్టర్ అండర్ స్క్వేర్ ఫుల్ అండర్ స్క్వేర్ డేట్, లేకపోతే సంథింగ్ 2 ఇచ్చేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద కమాండ్. ఈ కమాండ్ కి స్టెప్ నేమ్ ఏంటి? మాస్టర్ డేటాబేస్ బ్యాకప్. దిస్ ఈస్ స్టెప్ 1. క్లిక్ ఓకే. నెక్స్ట్ మాస్టర్ డేటాబేస్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ డేటాబేస్ కావాలి కదా. క్లిక్ న్యూ. స్టెప్ నేమ్ మోడల్ డేటాబేస్ బ్యాకప్. సింపుల్ జాబ్ నేను చూపిస్తున్నాను మీకు శాంపిల్ కి ఇది. ఓకే, సో బ్యాకప్ డేటాబేస్ నేమ్ మోడల్ టు డిస్క్ ఈక్వల్ టు model underscore full dot back BK. Are you clear? Yes. Click on OK.
Next step 3. MSDB backup. Backup database name MSDB, to disk equal to msdb.bak. 3 steps కావాలి మనకు. 3 steps అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కమ్ టు షెడ్యూల్స్ అవన్నీ మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే జాబ్ క్రియేట్ అయింది. క్లిక్ ఆన్ ఓకే. సో ఈ జాబ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు సిస్టమ్ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలంటే 3 కమాండ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేసి ఇంత చేసే బదులు ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ జాబ్ అని కొడితే, ఓకే, క్లిక్ ఆన్ ఓకే, ఆటోమేటిక్ గా ఆ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అన్ని సక్సెస్ అయినాయి. గో టు దట్ లొకేషన్, ఫైల్ లొకేషన్, వేర్ ఇస్ ఇట్? Are you able to see my screen? Yes. See program files, Microsoft SQL Server, MS SQL Server, MS SQL backups. చూడండి, మాస్టర్ ఫుల్ 2. ఓకే, సో మీరు ఇప్పుడు తీసుకున్నది MSDB BAK మోడల్ ఫుల్. సో ఎప్పుడు తీసుకున్నారు? 5/9 ఇప్పుడే తీసుకున్నారు. చూడండి, జస్ట్ కాసేపటి బ్యాక్ 9/29 కి ఈ 3 బ్యాకప్స్. సో జాబ్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు రన్ చేయాలనుకున్న కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇది మాన్యువల్ గా రన్ చేయాలంటే నేనేం చేస్తానంటే దీనికి షెడ్యూల్ ఇచ్చేయచ్చు. జనరల్ అయిపోయింది, స్టెప్స్ అయిపోయింది, 3 స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు షెడ్యూల్స్. క్లిక్ ఏ న్యూ షెడ్యూల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ షెడ్యూల్? సిస్టమ్ బ్యాకప్ షెడ్యూల్. సో రికరింగ్, డైలీ జరగాల, ఒక్కసారి జరగాల. ఓకే, సో రికరింగ్ ఇస్తున్నాను. ఓకే, అకర్స్ వీక్లీ, డైలీ జరగాల, వీక్లీ జరగాల, మంత్లీ జరగాల? డైలీ సిస్టమ్ బ్యాకప్స్ డైలీ తీసుకుంటారు ప్రతి ఒక్కరు. యూజర్ బ్యాకప్స్ లో ఫుల్ బ్యాకప్ అయితే వీక్లీ తీసుకుంటారు. రన్ ఎవ్రీ డే 1 టైం. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ 24 hours టైం. సో ఇట్ షుడ్ స్టార్ట్ మార్నింగ్ 2 o'clock. ఓకే, తర్వాత ఇదే యాక్షన్ ప్రతి 15 minutes కి, ప్రతి 1 hour కి, ప్రతి లాగ్ బ్యాకప్ అనుకోండి. ఓకే, ఎవరి 1 hour కి తీసుకోవచ్చు, ఎవరి 15 minutes కూడా తీసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, సెకండ్స్. మినిట్స్ పెట్టి ఎవరి 15 minutes కి లాగ్ బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, సో నాకు ఒక్కసారి చాలు. డైలీ మార్నింగ్ 2 o'clock. స్టార్టింగ్ డేట్ టుడే, ఎండింగ్ డేట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే నో ఎండ్ డేట్ పెట్టచ్చు. ఓకే, సో ఎండింగ్ డేట్ 6 పెడుతున్నా. క్లిక్ ఆన్ ఓకే. షెడ్యూల్ ఇచ్చాను, లేకపోతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ దిస్. 9:32 అయింది కదా, 9:33 అయింది. 9, 34. Click on OK. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో 9:34 కి మనకి ఇది ట్రిగ్గర్ అయ్యి ఆటోమేటిక్ గా బ్యాకప్ తీసుకుంటుందా లేదా? లెట్స్ చెక్. డిలీట్ దిస్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్స్. సో 9:34 కి అది బ్యాకప్ తీసుకుంటుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో వాట్ ఆర్ జాబ్స్? Job is a series of automated tasks.
మల్టిపుల్ టాస్క్‌లని ఒక సిరీస్ రూపంలో మనం స్టోర్ చేసి పెడతాం. ఆటోమేటిక్‌గా దాన్ని రన్ చేయాలనుకున్నప్పుడు మాన్యువల్‌గా కాకుండా ఆటోమేటిక్‌గా రన్ అవుతది. ఇందులో ఏమేముంటాయి? స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఓకే. షెడ్యూల్స్ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు షెడ్యూల్ డిజైన్ చేయొచ్చు. అంటే టైమింగ్ మెన్షన్ చేయొచ్చు. అలర్ట్స్ ఇది సక్సెస్ అయితే అలర్ట్ రావాలి. ఫెయిల్యూర్ అయినా అలర్ట్ రావాలి. జాబ్ సక్సెస్ అయింది. అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆపరేటర్స్ ఎవరికి మెయిల్ ఎళ్ళాలి? సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా మెయిల్ ఎళ్ళాలి అన్నాం. అలర్ట్ క్రియేట్ అవుతుంది. ఎవరికి మెయిల్ ఎళ్ళాలి? వాళ్ళు ఆపరేటర్స్. ఓకే. సో, జనరల్‌గా ఎలాంటి జాబ్స్ ఉంటాయి మనకి? డేటాబేస్ బ్యాకప్ జాబ్స్, మెయింటెనెన్స్ జాబ్స్, డేటా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ జాబ్స్, మానిటరింగ్ జాబ్స్ ఇవన్నీ జనరల్‌గా జాబ్స్ టైప్స్ అన్నమాట. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సేవింగ్ టైమ్. మనకు గుర్తున్నా లేకపోయినా టైమ్ టు టైమ్ తీసుకుంటది. సో, ఆటోమేటిక్‌గా అయిపోతది. We will get alerts. All these are advantages of jobs. Okay. Are you able to see my screen? Right now time is 9:34. Yes. Go to backups. చూడండి. 9:34 కి మాస్టర్ బ్యాకప్, మోడల్ బ్యాకప్, ఎంఎస్డి బ్యాకప్ తీసుకునింది ఆటోమేటిక్‌గా. This is the advantages of jobs. Okay. Now come to the part of alerts. Alerts and operators. సో, ఇక్కడ జాబ్ రెడీ అయిపోయింది. ఈ జాబ్ రన్ అయిన తర్వాత మనకు అలర్ట్ రావాలి. లేదా ఇంకొకటి తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ డేటాబేస్. Create database. Database name DB1. Then use master. Create database. Database name is TestDB. ఓకే. TestDB అనేది ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. డన్. సో, గో టు ప్రాపర్టీస్. ఫైల్స్. ఆటో గ్రోత్‌ని నేను డిజేబుల్ చేస్తున్నా. క్లిక్ ఆన్ ఓకే. ఓకే. లాగ్ ఫైల్ ఉన్నివ్వండి పర్లేదు. ఎండిఎఫ్ ఫైల్, డేటా ఫైల్ ఆటో గ్రోత్‌ని డిజేబుల్ చేశా. ఓకే. సో, ఈ టెస్ట్ టేబుల్‌లో నేనిప్పుడు డేటా ఎంటర్ చేస్తా. 8 ఎంబీ కంటే ఎక్కువ డేటా పోతే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. డేటా ఫైల్ సైజ్ ఎంత ఇక్కడ? వాట్ ఈస్ ద డేటా ఫైల్ సైజ్? 8 MB. 8 ఎంబీ. సో, నో ఆటో గ్రోత్ పెట్టా. 8 ఎంబీ దాటితే ఎర్రర్ రావాలి. ఎర్రర్ ఎలా వస్తది? ఏమొస్తదో లెట్స్ సీ. సో, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు నాకు అలర్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే. అలర్ట్ క్రియేట్ అయినప్పుడు మెయిల్ రావాలి. దిస్ ఈస్ ద మై రిక్వైర్మెంట్. సో, దీనికి గాను మనం అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? గో టు SQL సర్వర్ ఏజెంట్. అలర్ట్స్. రైట్ క్లిక్. న్యూ అలర్ట్. Alerts are 3 types. Type 1 SQL సర్వర్ ఈవెంట్ అలర్ట్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు క్రియేట్ అయ్యే అలర్ట్. ఈవెంట్ అంటే ఏంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా! డేటా ఫైల్ ఫుల్ అయితే ఒక ఈవెంట్ జరిగింది. లాగ్ ఫైల్ ఫుల్ అయితే ఒక ఈవెంట్ జరిగినట్టు. ఓకే. సంథింగ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దానికి రియాక్ట్ అవుతది. దాన్ని ఈవెంట్ అలర్ట్ అంటారు. ఈవెంట్ బేస్డ్ అలర్ట్. ఓకే. SQL సర్వర్ పర్ఫార్మెన్స్ కండిషన్ అలర్ట్. పర్ఫార్మెన్స్ కండిషన్ అలర్ట్ ఏంటంటే ఇది ప్రొయాక్టివ్ అలర్ట్. ముందే డేటా ఫైల్ ఫుల్ అవ్వక ముందే 70% ఫుల్ అయిందా? 80% ఫుల్ అయిందా? ఫుల్ అయినప్పుడు మనకు ముందే చెప్పేది పర్ఫార్మెన్స్ అలర్ట్స్. కమ్ టు ఈవెంట్ అలర్ట్స్ రైట్. సో, ఈవెంట్ అలర్ట్ ఈస్ డేటా ఫైల్ ఫుల్. ఓకే. డేటా ఫైల్ ఫుల్ అయితే మనకొచ్చే ఎర్రర్. డేటా ఫైల్ ఫుల్ అలర్ట్. దట్ ఈస్ ద నేమ్. సో, డేటా ఫైల్ ఫుల్ అయినప్పుడు ఎర్రర్ నంబర్ వస్తది. ఎర్రర్ నంబర్ ఫర్ డేటా ఫైల్ ఫుల్. డబల్ 101.
Okay, 1101 is the error number. Error number 1101. సో 1101 ఎర్రర్ ఎప్పుడు వచ్చినా మనకు మెయిల్ రావాలి. ఆల్ డేటాబేసెస్ ఫైన్ రెస్పాన్సెస్ నోటిఫై ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఇంతవరకు లేరు మనకి. నోటిఫై ఆపరేటర్ కొట్టాం. న్యూ ఆపరేటర్, కొత్త ఆపరేటర్ ని క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఆపరేటర్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న. స్వప్న, యువర్ ఈమెయిల్. Swapna Royal 1432 Swapna @gmail.com. Royal @ 1432 @gmail.com. 143 @gmail.com. అంతేనా? 1432 sir. 1432. వెరీ గుడ్. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎప్పుడు ఇష్యూ వచ్చినా కూడా మనకు మెయిల్ రావాలి. ఓకే, నోటిఫికేషన్స్, అలర్ట్స్. సో నేను ఇక్కడ ఒక ఆపరేటర్ ని క్రియేట్ చేశాను. క్లిక్ అని ఓకే. న్యూ ఆపరేటర్, అనదర్ ఆపరేటర్, అశోక్ దర్శి దుర్గా .దర్శి 88 @gmail.com. అంతేనా? Yes, correct. ఓకే. సో అశోక్. సో ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఆపరేటర్. Click on OK. New operator, Subbu. Subbu, your email. Subbareddy. Dot 0727. 0727 @gmail.com. Click on OK. So 3 operators I have created. మీ ముగ్గురికి ఈమెయిల్ రావాలి. పేజర్ అంటే ఏంటో అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. క్లిక్ ఆన్ ఓకే. సో ఐ హావ్ క్రియేటెడ్ అన్ అలర్ట్. డేటా ఫైల్ ఫుల్ అలర్ట్. సో ఈ అలర్ట్ ఓపెన్ చేయండి. డేటా ఫైల్ ఫుల్ అలర్ట్ 1101 ఎర్రర్ వచ్చినప్పుడు ఏమవుతుంది రెస్పాన్స్? ఇట్ విల్ సెండ్ నోటిఫై ఆపరేటర్స్. ఓకే, what are the options? Include alert, error test email. Okay, additional not required. So ఇది every second, every 5 minutes, every 10 minutes కి వస్తూనే ఉంటుంది అలర్ట్. లేకపోతే ఇక్కడ నేను 100 minutes హిస్టరీ ఏంటి. సో మీరు ఎప్పుడైనా అలర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి SQL సర్వర్ ఏజెంట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ అలర్ట్ సిస్టమ్ లో ఎనేబుల్ మెయిల్ ప్రొఫైల్ ఎనేబుల్ చేయాలి. వాట్ ఈస్ మెయిల్ ప్రొఫైల్? GBS. రీప్లేస్ టోకెన్స్. డన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తా. డేటా ఫైల్ ఫుల్ అయినంత వరకు, డేటా ఫైల్ ఫుల్ అవుతానే మనకి ఈమెయిల్ రావాలి. ఓకే, లెట్ మీ ఎంటర్ సమ్ డేటా. యూజ్ టెస్ట్ టు బి select star into test table from this dot objects. Good. Done. Insert into test table. Select star from test table. Done. Done. So I am duplicating this table. Okay. So could not allocate space. Okay. What is the error? Error number 1105. Sorry. 1101 పెట్టాం. 1105 తో means error create చేయాల్సింది. We did a small mistake. Jobs. Alerts. We need alert. Go to this alert. Error number is 1105. Click on OK.
So let me expand this database size. 10 MB పెడుతున్నాను. Click on OK. Now let's see. Execute this. Execute again. Okay. సో ఇప్పుడు మనకు 1105 ఎర్రర్ వచ్చింది. మీకు మెయిల్స్ వచ్చాయా చెక్ చేసుకోండి. ఎస్ వచ్చింది. SQL Alert. సర్వర్ అలర్ట్ సిస్టమ్ డేటా ఫైల్ ఫుల్ అలర్ట్. ఓకే, ఎస్ సో మీ ముగ్గురికి డిబిఏ టీం మీరు ముగ్గురు. ఓకే, మీ ముగ్గురికి మనకు అలర్ట్ డేటా ఫైల్ ఫుల్ అవుతూనే మీకు మెయిల్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ డేటా ఫైల్ ఫుల్ అలర్ట్. సో అలర్ట్ నెంబర్ ఇచ్చేసి మీరు దేనికి కావాలంటే దానికి ఓకే అలర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఈ అలర్ట్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఎర్రర్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే, సో ఎర్రర్ నెంబర్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడ చెక్ చేయాలి? సో I think all these errors will be in MSDB. Select start from MSDB dot this dot messages. మెసేజెస్ లో ఎర్రర్స్ మెసేజ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. కమ్ హియర్ మెసేజ్ ఐడి మెసేజ్ ఐడి ఈక్వల్ టు 1105. ఓకే, 1105 ఎర్రర్ వచ్చినప్పుడు సో ఈ ఎర్రర్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంది. లాంగ్వేజ్ ఐడి మనకు 1033 అంటే ఇంగ్లీష్ అన్నమాట. అండ్ లాంగ్వేజ్ ఐడి ఈక్వల్ 1 ఓకే 1033. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎర్రర్ మాత్రమే కావాలి. 1105 అనే ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఈ మెసేజ్ వస్తుంది. కుడ్ నాట్ అలొకేట్ స్పేస్ ఫర్ ఆబ్జెక్ట్ దిస్ ఇన్ విచ్ డేటాబేస్. సో ఈ డీటెయిల్స్ అంతా ఎర్రర్ రూపంలో వస్తుంది. ఓకే, సో ఈ ఎర్రర్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ 9002 అనుకోండి, అది లాగ్ ఫైల్ ఫుల్. 1105 అనుకోండి, అది డేటా ఫైల్ ఫుల్. సో ఇట్లా ఇంపార్టెంట్ మీకు దేనికైతే అలర్ట్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ అలర్ట్ కి మనము ఇక్కడ క్రియేట్ చేయొచ్చు నోటిఫికేషన్స్. దట్ ఈస్ వన్ పార్ట్. దీన్ని ఏమంటాము? ఈవెంట్ బేస్డ్ అలా. దీన్నే నేను ఏమంటానంటే రియాక్టివ్ అలర్ట్ అంట. అంటే ఇష్యూ జరిగిన తర్వాత రియాక్ట్ అవుతున్నాం మనం, డేటా ఫుల్ అయినాక వచ్చింది. నెక్స్ట్ నేను పర్ఫార్మెన్స్ బేస్డ్ అలర్ట్స్ క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొయాక్టివ్ అలర్ట్. ఇష్యూ జరిగిన తర్వాత మనం మేల్కోవడం కాదు, ఇష్యూ జరగక ముందే 70% ఫుల్ అవుతూనే 80% ఫుల్ అవుతూనే మనకు మెయిల్ వచ్చాయి. ఓకే, సో లాగ్ ఫైల్ కి క్రియేట్ చేద్దాం. అలా రైట్ క్లిక్, న్యూ అలర్ట్, లాగ్ ఫైల్, %70 full. Okay, SQL Server performance condition alert. Object, what is the object? So object is database. Database la meeda manam create chestunnam databases. Counters, so there are so many counters. We need log so here log related, log percentage, percent log used, instance. So ఏ database లో కావాలి. Right now I need for test DB.
alert. So when it rises above 70%, 70% కంటే లాగ్ ఫైల్ ఫుల్ అయితే percent log used, I need to get response. What is the response? I need to get emails. Okay, who? These operators. Options, email. Okay, click on OK. Done. So ఇప్పుడు నేను కొంత డేటా ఎంటర్ చేస్తాను. Let's see what happens. Data file, go to test database, auto growth enable చేస్తాను ఫైల్స్ లో. క్లిక్ ఆన్ ఓకే. డన్. సో కొంత డేటా ఎంటర్ చేస్తున్నా. డేటా ఎంటర్ అవుతూనే లాగ్ ఫైల్ 70% ఫుల్ అవుతే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఆటో గ్రోత్ ఆటోమేటిక్ గా అయిపోతా ఉంది కదా. సో నౌ 72 MB ఉంది, మేక్ ఇట్ 100 MB అండ్ ఆటో గ్రోత్ డిసేబుల్. క్లిక్ ఆన్ ఓకే. డన్. ఎగ్జిక్యూట్ దిస్. డన్. ఫుల్. మీకు ఆల్రెడీ ఈ పాటికి వచ్చేసి ఉండాలి చూడండి, ఫుల్ అవ్వక ముందే మెయిల్ వచ్చేసి ఉంటది. ఫుల్ అలర్ట్ వచ్చింది. అలర్ట్ ఏమొచ్చింది? లాగ్ Okay. ఫైల్ లాగ్ 70% ఫైల్ 70% ఫుల్. సో Occurred. మనం 100% ఫుల్ అయినంత వరకు పెట్టాము. యాక్చువల్ గా 70% కే మీకు ఆ మెయిల్ వచ్చేసింది. ఓకే, Yeah. సో లెట్ మీ ఓపెన్ దిస్. ఆప్షన్స్ ఎవరీ 25 minutes. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను లాగ్ ఫైల్ సైజ్ పెంచుతా. ఇంకోసారి టెస్ట్ చేద్దాం చూడండి. సో మేక్ ఇట్ 200 or 500. 500 MB is enough. Too much. 200 MB is, otherwise make it 150. Click on OK. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ థింగ్ select star from sys.objects. Sys.objects. Okay. So dbcc SQL pop log info. This is the command for log file size. VLF counter, SQL perf log space. సో లాగ్ స్పేస్ ఎంత యూటిలైజ్ అయింది? టెస్ట్ DBలో 52% యూటిలైజ్ అయింది. నా 70% కదా మనం అలర్ట్ పెట్టాము. ఓకే, ఎగ్జిక్యూట్ 3-4 times. Now let's check. 52% again. టెస్ట్ DB అసలు ముందుకు వెళ్ళట్లేదు. సో లెట్స్ డూ వన్ థింగ్. 150 ఉంది కదా, దీన్ని 500 MB 60% చేద్దాం.
అలర్ట్ వచ్చేసి 50% కాకుండా 60% పెడదాం. Rises above 55% or 53%. Click on OK. Hmm. 78. 89. 53%. ఇప్పుడు మీకు మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. వచ్చిందా? సో ఇక్కడ మనకు లాగ్ ఫైల్ 50%, 53% కి సెట్ చేసాం ఈమెయిల్ అలర్ట్. ఓకే. సో 53% ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఈ టెస్ట్ డేటాబేస్ ఆటోమేటిక్ గా మీకు ఈమెయిల్ వస్తుంది. మీరేం చేస్తారు? ఓకే, ఇది ఫుల్ అవుతా ఉందని చెప్పి దానికి స్పేస్ ఏదైనా తక్కువ ఉంటే స్పేస్ మేనేజ్ చేసుకుంటారు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ క్రియేట్ అలర్ట్స్. సో ఇప్పుడు నేను శాంపిల్ కి డేటా ఫైల్, లాగ్ ఫైల్ చూపించాను. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి మీరు అలర్ట్స్ ఆపరేటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ కమ్ టు హియర్ అలర్ట్స్. సో అలర్ట్స్ అనేది ఎన్ని రకాలు? ఈవెంట్ బేస్డ్ అలర్ట్స్, ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు వచ్చేవి. ఓకే, పర్ఫార్మెన్స్ బేస్డ్. సో పర్ఫార్మెన్స్ 50% అయింది, లేకపోతే సిపియు 100% యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ 70% ఫుల్, ఇలాంటప్పుడు. థర్డ్ టైప్ అలర్ట్స్ వచ్చేసి WMI అలర్ట్స్, విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అలర్ట్స్. ఓకే, సో దెర్ ఆర్ 3 types of alerts: event based, performance based, WMI alerts. సో WMI alerts అంటే ఏంటంటే మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, మీరు టేబుల్ క్రియేట్ చేసిన, టేబుల్ క్లోజ్ చేసిన, అప్లికేషన్ లెవెల్లో లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ఫోల్డర్ క్రియేట్ చేసిన, ఫోల్డర్ డిలీట్ చేసిన, ఏదైనా డేటా ఎంటర్ చేసిన, సేవ్ చేసిన, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి రికార్డెడ్ ఇన్ విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు ఇది ఉంటుంది. సో లెట్ మీ ఓపెన్ సర్వీసెస్, యూ విల్ సీ సర్వీస్. ఇది సర్వీస్ డీటెయిల్స్ అన్నమాట. services.msc. విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది WMI. సో సర్వీస్ అకౌంట్స్ దేనికి ఉపయోగపడతాయి? బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. WMI ఈస్ ద లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ఆల్ ద యాప్ ఈవెంట్స్. అప్లికేషన్ లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ అక్కడ రికార్డ్ అవుతుంది. సో ఆ అలర్ట్ బేస్డ్ మీద మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ క్రియేట్ చేశారు, దానికి అలర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎవరైనా కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా టేబుల్లో డేటా ఎంటర్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా టేబుల్ ని డిలీట్ చేస్తే మీకు అలర్ట్ వస్తుంది. సో ఇది ఎలా పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ ఈ WMI సర్వీస్. ఓకే, సో మేనేజ్మెంట్ యాప్, WMI సర్వీస్, WMI స్టోర్. ఈ WMI స్టోర్ అనే లొకేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ చూడండి. సిక్వెల్ సర్వర్ స్టార్ట్ అయిందా, అదొక యాక్టివిటీ. సిక్వెల్ సర్వర్ స్టాప్ అయిందా, అది ఒక యాక్టివిటీ. సో లాగిన్ ఫెయిల్ అయిందా, లాగిన్ సక్సెస్ అయిందా, అదొక యాక్టివిటీ. ఎవరైనా బ్యాకప్ తీసారా, అదే ఒక యాక్టివిటీ. రీస్టోర్ చేశారా, యాక్టివిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టివిటీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ WMI. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్ an alert. So that is called as WMI alerts. So database shutdown అయిందా, స్క్రీన్ స్టాప్ అయిందా? ఓకే,
సో ఎక్కడి వరకు వచ్చింది చూసారా? ఈ సర్వీస్ విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసారు కదా? ఎక్కడి వరకు చూసారు మీరు స్క్రీన్ షేరింగ్? స్టార్టింగ్ నుంచి లేదు WMI. ఓకే, మీరు చెప్పాలి కదా మరి. ఓకే, లెట్స్ కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. WMI స్టోర్ అంటే, సో ఇఫ్ యు గో టు సర్వీసెస్, విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది ఒక సర్వీస్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది. సో ఈ విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఏమవుతుందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అట్ యాప్ లెవెల్, SQL సర్వర్ ఆల్సో వన్ అప్లికేషన్. సో అప్లికేషన్ లెవెల్లో ఏం జరిగినా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి రికార్డెడ్. ఎక్కడ రికార్డ్ అవుతుంది? WMI స్టోర్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉంది చూసారా? ఇది ఒక ఫోల్డర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి రికార్డెడ్ ఇన్ WMI స్టోర్. WMI స్టోర్ లో రికార్డ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి యూ కెన్ క్రియేట్ అన్ అలర్ట్. SQL సర్వర్ ఇవన్నీ ఎగ్జాంపుల్. SQL సర్వర్ స్టార్ట్, స్టాప్, లాగిన్ సక్సెస్, ఫెయిల్, బ్యాకప్, రీస్టోర్, ఓకే, డేటాబేస్ క్రియేషన్, డేటాబేస్ డ్రాప్, టేబుల్ క్రియేషన్, టేబుల్ డ్రాప్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అలర్ట్స్. వీటన్నిటికీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి అలర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఈ అలర్ట్స్ ఎలా వర్క్ అవుతాయి? బేస్డ్ ఆన్ WMI స్టోర్. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ WMI స్టోర్ లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయ్యే యాక్టివిటీని బట్టి మీరు అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. వీటినే WMI అలర్ట్స్ అంటారు. ఓకే, సో we will see how to do one sample WMI alert. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి చేయొచ్చు. రైట్ నౌ we will do కంప్లీట్ DDL యాక్టివిటీస్. DDL యాక్టివిటీస్ అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, క్రియేట్, ఆల్టర్, ఓకే, డేటా లెవెల్ బేస్ లెవెల్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేసినప్పుడు, డేటాబేస్ లెవెల్లో ఏదైనా మాడిఫికేషన్ చేసినప్పుడు మనకు అలర్ట్స్ రావాలి. ఆ పాయింట్ మీద వర్క్ చేస్తాం. దిస్ ఈస్ ద ఏ బ్లాగ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ WMI అలర్ట్స్. సో దీన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా ఈజీగా అలర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో శాంపిల్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే SQL సర్వర్ ఏజెంట్ కాన్ఫిగరేషన్. ఓకే, SQL సర్వర్ ఏజెంట్ కాన్ఫిగరేషన్. Did we created it? ఏజెంట్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఫస్ట్ మనం ఏం చేసాం? అలర్ట్ సిస్టమ్ లో ఇవన్నీ ఎనేబుల్ చేసాం. లెట్స్ సీ దిస్. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. SQL సర్వర్ ఏజెంట్ లోకి వెళ్ళి, అలర్ట్ సిస్టమ్ లోకి వెళ్ళి, ఇక్కడ దీన్ని చెక్ చేయమంటున్నాడు. ఇంక్లూడ్ బాడీ ఈమెయిల్, ఎనేబుల్ మెయిల్ ప్రొఫైల్, ఇవన్నీ చేసామా లేదా? ఓకే, ఎనేబుల్ మెయిల్ ప్రొఫైల్, రీప్లేస్ టోకెన్స్, ఇంక్లూడ్ బాడీ. ఓకే, డన్. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. కమ్ టు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? క్రియేట్ ఏ SQL సర్వర్ ఏజెంట్ జాబ్. జాబ్ ని క్రియేట్ చేయమంటున్నాడు. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇక్కడ తను ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ని కాపీ చేసుకోండి. కాపీ ది స్క్రిప్ట్. ఇక్కడ పేస్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఆటోమేటిక్ గా జాబ్ క్రియేట్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ చేసే ముందర ఏం చేయమన్నాడంటే ఈ నేమ్స్ చేంజ్ చేయమన్నాడు. నేమ్స్ ఏంటి? ప్రొఫైల్ నేమ్. మన ప్రొఫైల్ నేమ్ ఏంటి? GBS. వెరీ గుడ్. ఓకే, అలర్ట్స్. అలర్ట్స్ రిపీటెంట్స్. ఓకే, ఆపరేటర్స్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ సో దుర్గా డాట్ దర్శి ఈజ్ ద ఆపరేటర్. బాడీ,
ఓకే. సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ నాట్ టు డూ. ఈ 2 మనం మార్చాలి. ప్రొఫైల్, రిసిపియెంట్స్. ఓకే. ఫైన్. సో ఇక్కడ execute this. Okay, I executed this. Now let's see what happens. Okay, job create అయింది. WMI response database class events. Okay, job is created. Done. What is the next step? Job create అయిన తర్వాత alerts set చేయమంటుంది. So alerts కూడా same way. You need not to do anything. Just follow the procedure. Go to alerts. Otherwise, script is there. జస్ట్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏం జరుగుతుందో ఐడియా ఉండదంటే మనం గ్రాఫికల్ గా చేద్దాం. సో అలర్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాడో చూడండి. గో టు అలర్ట్స్, రైట్ క్లిక్, న్యూ అలర్ట్, అలర్ట్ నేమ్ WMI database DDL events. Copy this. ఓకే. తర్వాత WMI ఈవెంట్ అలర్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో WMI స్టోర్ అని చెప్పాం కదా, ఎక్కడైతే రికార్డ్ అవుతున్నాయో ఆ స్టోర్ WMI డీటెయిల్స్, దాని డైరెక్టరీ, దాని ఫోల్డర్ డీటెయిల్స్. ఓకే. సో ఈ 3 అయిపోయినాయి. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DDL డేటాబేస్ ఈవెంట్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DDL డేటాబేస్ ఈవెంట్స్. దీన్ని క్వైరీలో ఇవ్వమన్నాడు. దిస్ ఈస్ ద క్వైరీ. ఓకే, డన్. నెక్స్ట్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో అలర్ట్ క్రియేట్ అయిపోయింది. ఈ అలర్ట్ లో గో టు ప్రాపర్టీస్, రెస్పాన్స్ ఏంటి, నోటిఫై ఆపరేటర్స్, డన్. ఆప్షన్స్, ఈమెయిల్, హిస్టరీ, ఆప్షన్స్, ఎవర్ 27 minutes. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనమైతే ఒక అలర్ట్ డేటాబేస్ అలర్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఎలా టెస్ట్ చేయాలి? సర్వీస్ బ్రోకర్ ఎనేబుల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఎనేబుల్. సో ఇప్పుడు మీరు డేటాబేస్ లెవెల్లో ఏం చేంజెస్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ ఏ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ సుబ్బు, ఎగ్జిక్యూట్ దిస్. డేటాబేస్ స్వప్న, ఎగ్జిక్యూట్ దిస్. డ్రాప్ డేటాబేస్ execute this. Create database Swapna. Okay. Drop database. Refresh this. Delete this. సో ఇప్పుడు మనం చేసిన ప్రతి యాక్టివిటీకి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. That mail, execute this. మీకు మెయిల్ వచ్చిందా లేదా చెప్పండి. సుబ్బు, స్వప్న, దుర్గా, అశోక్. మెయిల్ వచ్చిందా? సో మనం ఒక అలర్ట్ క్రియేట్ చేసాం. దేనికి? DDL ఈవెంట్స్. అంటే మీరు క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా, ఏం చేసినా డేటాబేస్ లెవెల్లో మీకు మెయిల్ వస్తుంది. సో ఈ అలర్ట్స్ చాలా రకాలు ఉన్నాయి. మీకు ఒకవేళ టైం ఉండి ఓపిక ఉంటే ChatGPT యూజ్ చేసుకొని అయినా, గూగుల్ యూజ్ చేసుకొని అయినా, సో 23 types of alerts in real time we can create. Log file full.
ఫుల్ అయితే చేయకూడదు, మనం ముందే 70% 60% ఫుల్ అయినప్పుడు అలర్ట్ క్రియేట్ చేయాలి. డేటా ఫైల్ ఫుల్. సస్పెక్ట్ స్టేట్ వస్తే డేటాబేస్ మీకు అలర్ట్ వచ్చేయాలి. ఓకే, 100% సిపియుకి అలర్ట్ రావాలి, 100% మెమరీ కన్జంప్షన్ కి అలర్ట్ రావాలి. ఇవన్నీ రియల్ టైమ్ అలర్ట్స్ జనరల్ గా వాడేది. దీన్ని మించిన అలర్ట్స్ ఎవరు క్రియేట్ చేయరు, మాక్సిమం ఇవే వాడతారు. ఓకే, అలర్ట్స్ అనేవి 2 టైప్స్, ఎర్రర్ బేస్డ్, సివియారిటీ బేస్డ్. సో స్క్రీన్ షేర్ స్టాప్ అయితే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ మనం అలర్ట్ క్రియేట్ చేసేటప్పుడు రైట్ క్లిక్ న్యూ అలర్ట్. ఇక్కడ ఎర్రర్ నెంబర్ ఇస్తున్నాం కదా, ఎర్రర్ నెంబర్ ఇవ్వకుండా సివియారిటీ నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, ఈ సివియారిటీ నెంబర్ ఏంటంటే ఇన్సఫిషియంట్ రిసోర్సెస్ 017 సివియారిటీ ఇచ్చామనుకోండి, ఎక్కడైనా స్పేస్ ఇష్యూస్ ఉంటే మెమరీ కానీ అలాగే సిపియు కానీ స్పేస్ కానీ డిస్క్ స్టోరేజ్ కానీ ఎవ్రీథింగ్ ఇన్సఫిషియంట్ రిసోర్సెస్ ఎక్కడున్నా కూడా ఈ ఎర్రర్ వస్తుంది. సో మీరు మెసేజెస్ లో కూడా ఇఫ్ యు సీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.messages, ఓకే, ఇక్కడ సివియారిటీ ఉంది కదా, లెట్స్ సీ దిస్ వేర్ సివియారిటీ ఈజ్ 1700. సివియారిటీ ఉంటే ఏమి ఎర్రర్స్ వస్తాయి? ఇన్సఫిషియంట్ మెమరీ. ఓకే, డేటాబేస్ ఈజ్ ఎనేబుల్ డేటాబేస్ మిర్రరింగ్. ఓకే, మిర్రరింగ్ గురించి టెంప్ డిబి ఫుల్. సో ప్రతిదీ ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ ఐడి కూడా ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒక్కటే పెట్టుకుందాం. వేర్ అయిపోయింది ఆల్రెడీ, అండ్ లాంగ్వేజ్ ఐడి ఈక్వల్ టు 1033. ఎగ్జిక్యూట్ దిస్. సో 197 అలర్ట్స్ ఉన్నాయి సివియారిటీ 17 కింద. 1101 ఏంటి? కుడ్ నాట్ అలొకేట్ న్యూ పేజ్ క్రియేట్ చేయలేకపోతే. 1105 డేటా ఫైల్ ఫుల్. ఓకే, కమ్ టు 9002 లాగ్ ఫైల్ ఫుల్. ఇవన్నీ సివియారిటీ బేస్డ్ అలర్ట్స్ అన్నమాట. మీరు సివియారిటీ బేస్డ్ కూడా చేయొచ్చు, కానీ రియల్ టైమ్ లో ఎవరు సివియారిటీ బేస్డ్ అలర్ట్స్ క్రియేట్ చేయరు. ఓకే, సో అలర్ట్స్ అనేవి మనకు అవసరాన్ని బట్టి మనకి ఏ అలర్ట్ కావాలో ఆ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏం అలర్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. దాని మీద ట్రబుల్ షూటింగ్ చేయడం ఎలాగనేది ప్రాక్టీస్ చేసుకోండి. సో వీ హ్యావ్ డిస్కస్డ్ నౌ how to configure database mail. ఓకే, డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేయడం ఏంటి, జాబ్స్ అంటే ఏంటి, తర్వాత జాబ్స్ ని ఎలా వాడాలి, అలర్ట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల అలర్ట్స్ ఉన్నాయి, రియాక్టివ్, ప్రొయాక్టివ్, WMI బేస్డ్ అలర్ట్స్. ఓకే, తర్వాత సో ఎన్ని రకాల అలర్ట్స్ మనం రియల్ టైమ్ లో వాడతాం, ఇవి డిస్కస్ చేసాం. సో వీ హ్యావ్ 2 టాపిక్స్ పెండింగ్. One is maintenance plan. What are maintenance plans? Second one is so maintenance plans ఒకటి డిస్కస్ చేయాలి. ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్. ఓకే, ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయింటెనెన్స్ ప్లాన్స్ మనం తర్వాత మాట్లాడదాం. సో ఓన్లీ 1 టాపిక్ పెండింగ్ ఇన్ ఆటోమేషన్. సో ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఓలా హెలెన్ గ్రీన్ is a person. He was Microsoft employee. Excellent person, చాలా talented,
సో ఎన్నో స్క్రిప్ట్లు రాశాడు, అన్ని స్క్రిప్ట్లు ఫ్రీగా అందుబాటులో పెట్టాడు, ఎవరైనా వాడుకోవచ్చు. 90% ఆఫ్ ద కంపెనీస్ లో ఇప్పటికీ ఓలా హెల్ అండ్ గ్రీన్ స్క్రిప్ట్సే వాడతారు మెయింటెనెన్స్ కి. ఓకే, సీక్వెల్ సర్వర్ డిఫాల్ట్ స్క్రిప్ట్ల కంటే కూడా ఓలా హెల్ అండ్ గ్రీన్ స్క్రిప్ట్స్ పాపులర్. మెయింటెనెన్స్ సొల్యూషన్ డాట్ సీక్వెల్, ఇవన్నీ మెయింటెనెన్స్ ప్లాన్స్. ఇది బ్యాకప్లకి, ఇది ఇంటిగ్రిటీ చెక్స్ కి, ఇది ఇండెక్స్ ఆప్టిమైజేషన్ కి, వీటన్నిటికీ స్క్రిప్ట్లు రాసి పెట్టాడు. మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడెడ్, ఓపెన్ ఇట్. సో ఓపెన్ అయింది కదా, ఇదంతా ఓపెన్ అయింది. మీరు దీన్ని ఏమి చేయొద్దు, జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి అంతే. ఎగ్జిక్యూట్. ఇప్పుడు మీరు జాబ్స్ లిస్ట్ లోకి వెళ్ళండి. 3 జాబ్స్ ఉన్నాయి కదా, రిఫ్రెష్ దిస్. సో ఈ జాబ్స్ అన్ని క్రియేట్ అయిపోయింది. దిస్ ఈస్ ఫర్ క్లీనప్, దిస్ ఈస్ ఫర్ సిస్టమ్ డేటాబేసెస్ ఫుల్ బ్యాకప్స్, దిస్ ఈస్ ఫర్ యూజర్ డేటాబేసెస్ ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్. సో డేటాబేస్ ఇంటిగ్రిటీ చెక్, సిస్టమ్ డేటాబేసెస్, యూజర్ డేటాబేసెస్, ఇండెక్స్ ఆప్టిమైజేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కి ఇతను స్క్రిప్ట్లు రాసి పెట్టాడు. ఇవి ఎలా వర్క్ అవుతాయి? సో మనం తీసుకునే బ్యాకప్లకి, ఈ స్క్రిప్ట్ ద్వారా తీసుకునే బ్యాకప్లకి డిఫరెన్స్ చూపిస్తా చూడండి. సిస్టమ్ డేటాబేసెస్. సో సిస్టమ్ డేటాబేస్లకి మన దగ్గర కూడా ఒక జాబ్ ఉంది, సిస్టమ్ డిబి బ్యాకప్స్. సో ఎగ్జిక్యూట్ దిస్. మనం ఎగ్జిక్యూట్ చేసాం. దీన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, సిస్టమ్ డేటాబేస్. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏముందో చెక్ చేద్దాం. క్లోజ్, కంప్లీట్. గో టు డేటా, గో టు బ్యాకప్స్. చూడండి, మనం తీసుకున్న సిస్టమ్ డేటాబేస్ లో బ్యాకప్ వచ్చేసి సో ఇలా కనపడుతున్నాయి. DB-full1, DB2, DB3, DB4. ఓకే, ఇవి సిస్టమ్ డేటాబేస్లు కాదు, సారీ. మాస్టర్ ఫుల్, మాస్టర్ బ్యాక్, మోడల్ బ్యాక్. నేమ్ చేంజ్ సేమ్ ఉన్నాయి. అంటే మీరు సెకండ్ టైం బ్యాకప్ తీసుకున్నా, థర్డ్ టైం బ్యాకప్ తీసుకున్నా, ఫోర్త్ టైం బ్యాకప్ తీసుకున్నా ఇదే ఫైల్లో, ఇదే మీడియా సెట్ లో సేవ్ అవుతాయి. సో అదే ఓలా హెల్ అండ్ గ్రీన్ స్క్రిప్ట్ యూజ్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, ప్రతి బ్యాకప్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే, మాస్టర్, ఓపెన్ దిస్. అది ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ దిస్. ఇక్కడ నీ కంప్యూటర్ నేము, ఇన్స్టాన్స్ నేము, ఓకే, తర్వాత డేటాబేస్ నేము, ఫుల్ డిఫరెన్షియల్, డేట్, టైమ్, .bak. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ నేమింగ్ కన్వెన్షన్ పర్ఫెక్ట్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో గో టు, so we have 2 databases, right? Let me make them 4 more databases. Create database. TP100. Execute it. 1000. Execute it. 10,000. Execute it. Okay. So backup creates backup. Okay, sorry. Database create చేసాం. ఇప్పుడు యూజర్ డేటాబేస్ లని బ్యాకప్ తీస్తాం. చూడండి ఎలా తీసుకుంటారు. యూజర్ డేటాబేసెస్ ఫుల్, డిఫరెన్షియల్, లాగ్. మీకు ఏది కావాలి? నాకు ఫుల్ కావాలి. ఓకే, స్టార్ట్ అట్ జాబ్. క్లోజ్, కంప్లీటెడ్. డిఫరెన్షియల్ బ్యాకప్ కావాలి, స్టార్ట్ అట్ జాబ్. వీటిని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మీరు. రియల్ టైంలో కూడా ఈ స్క్రిప్ట్లే వాడతారు కంపెనీస్ లో కూడా. ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ ఓలా హెల్ అండ్ గ్రీన్ స్క్రిప్ట్స్ యూజ్ చేసి నేను తీసుకున్నా. నౌ కమ్ హియర్. MS SQL బ్యాకప్స్. చూడండి, ఫస్ట్ ఏమైంది, ప్రతి డేటాబేస్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. గో టు డేటాబేస్. ఆ ఫోల్డర్ లోపల ఫుల్ బ్యాకప్, డేటాబేస్ లోపల ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ సపరేట్ ఫోల్డర్స్. గో టు ఫుల్ బ్యాకప్. ఓకే, ఒకసారి ఫుల్ బ్యాకప్ తీసుకో. లెట్స్ డూ 1 more టైం. సేమ్ ఫుల్ బ్యాకప్ మళ్ళీ చేద్దాం.
So full backup. Close this. Differential backup. Close this. Log backup. ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. సో ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ ఏంటంటే ప్రతి డేటాబేస్ కి ఒక బ్యాకప్ ఉంది. సుబ్బు అనే డేటాబేస్. ఓపెన్ దిస్. మీకు ఏ బ్యాకప్ కావాలి? ఫుల్ డిఫరెన్షియల్ లాగా. గో టు లాగ్. సో లాగ్ ఎన్నిసార్లు తీసుకుంటే అన్ని బ్యాకప్లు విత్ డిఫరెంట్ నేమ్స్. ఓకే. గో టు డిఫరెన్షియల్. 2 టైమ్స్ తీసుకున్నారు 2 డిఫరెన్స్ బ్యాకప్. గో టు ఫుల్ 2 టైమ్స్ తీసుకున్నారు 2 డిఫరెంట్ బ్యాకప్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆర్గనైజ్డ్. ఆర్ యు క్లియర్? Yes. సో మీరు రియల్ టైంలో బ్యాకప్స్ తీసుకోవాలన్నా మెయింటెనెన్స్ ప్లాన్స్ వాడాలన్నా ఓలా హెలెన్ గ్రీన్ స్క్రిప్ట్స్ నిర్మోహమాటంగా వాడచ్చు. వాడండి. ఈజీగా ఉంటుంది. ఓకే. సో except maintenance plans, entire level 1 classes we have completed. Let me stop the recording. One question. So, మనకి ఇప్పుడు